హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై ప్రవి. సో అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో ఈ ఫెస్టివల్ని మీరు ఎలా జరుపుకుంటున్నారు? మేమైతే కనుక ఒక చిన్న ట్రిప్ వేసామన్నమాట. సో అది వచ్చేసి వెస్ట్ గోదావరి దగ్గర ద్వారకా తిరుమలకి అయితే కనుక ప్లాన్ చేసాము వెళ్దాం అనేసి. సో ఆ దర్శనం కోసమనే మేము వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఈరోజు ప్లేస్ అయితే కనుక చాలా కూల్గా ఉందండి. క్లైమేట్ అయితే కనుక చుట్టుపక్కల చూస్తున్నారు కదా, నేచర్ అనేది చక్కటి కొబ్బరి చెట్లు, అరటికాయ చెట్లు అంతా కూడా చాలా అంటే చాలా మొత్తం దారి పొడుగునా ఇవే ఉన్నాయండి. అసలు ఆ ఫార్మ్స్ చూస్తుంటేనే ఎంత హాయ్ అనిపిస్తుందంటే, అండ్ దట్టు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందన్నమాట. ఎందుకో ఈరోజు ఏదో వర్షం పడుతుందా అనే తట్టు అనిపిస్తూ ఉంది. సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళారు ఈ ఫెస్టివల్ని? ఏం వంటకాలు చేసుకున్నారు? ఇదిగోండి మేమైతే కనుక ఇక్కడ మీకు కమాన్ కనిపిస్తుంది కదా, సో మేము టెంపుల్ దగ్గరికి అయితే కనుక రీచ్ అవ్వబోతున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అదేంటి మనకి సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి అని అన్నారు. సో చూద్దాము. సో మేమైతే కనుక లోపలికి ఎంట్రీ అయిపోతున్నాము. సో కార్ అనేది పార్కింగ్ చేసుకోవాలి కదా. మరి మీరు ఏం ప్రిపేర్ చేశారు చెప్పండి? సంక్రాంతి అనగానే చాలామంది పిండి వంటలు అయితే కనుక చేస్తారు కదా. సో మీరు ఏమేమి ప్రిపేర్ చేసుకున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో అయితే కనుక మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి అబ్బా కాస్త. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఎంట్రీ అవుతున్నామండి. సో మనం టోల్ గేట్ దగ్గర అయితే కనుక ఉన్నాము. సో క్రౌడ్ కూడా అలాగే చాలా ఉందండి. ఏమో అనుకున్నాను కానీ, అంటే పండగ పూట అంత ఉండరేమో అనుకున్నాను కానీ, బట్ చుట్టుపక్కల నుంచి చాలా లాంగ్ నుంచి అయితే కూడా చాలామంది క్రౌడ్ అయితే కనుక ఉందన్నమాట. సో వెహికల్స్ పార్క్ చేసే దగ్గర కూడా చాలా మాకు ఎక్కువైపోయి నెక్స్ట్ ఇంకొక లేన్లోకి అయితే కనుక పంపించారు. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా, టెంపుల్కి మనకి ఎంట్రన్స్ దగ్గర కూడా క్రౌడ్ ఉంది. దానికి పక్కనే కొంచెం సెలబ్రేషన్స్ అయితే కనుక జరుగుతున్నాయి. మేము అంటే కొండ పైన కొంచెం అక్కడ ఇచ్చారు, అందరికీ అలాట్ చేశారు కార్ పార్కింగ్ అనేది. సో ఇక్కడైతే కనుక చెప్పాను కదా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి అని. సో గోశాల దగ్గర నుంచి ఏంటంటే కనుక వీళ్ళు ముగ్గుల పోటీలు అవి ఇవి కొంచెం పెట్టుకుంటూ ఉన్నారనమాట. కోలాటం అనేది జరుగుతూ ఉంది. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే కనుక టెంపుల్లోకి ఎంట్రన్స్ అయితే కనుక అయిపోతున్నాం అనమాట. సో మనం టికెట్ అయితే కనుక తీసుకోవాలి కదా. మేము 100 రూపీస్ టికెట్ అనేది తీసుకున్నామండి. బట్ అప్పటికే లోపల కంపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారనమాట. సో హాఫ్ అన్ అవర్ టైం పడుతుందని చెప్పేసి అని అంటేను మేము పక్కన షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చాము. సో ఏదైనా షాపింగ్ చేద్దాం అనేసి అని ఉంటాయి కదా కొంచెం ప్రసాదం అవి తీసుకొని వెళ్ళడానికి. సో అందుకోసం అని చెప్పేసి అని షాపింగ్ దగ్గర చూస్తూ ఉన్నాం అనమాట. ఎందుకంటే మనకి యాక్చువల్గా లోపలికి వెళ్ళే దగ్గర మనకి మొబైల్ ఎంట్రీ అయితే కనుక ఉండదు కదండి. సో ఇక్కడ అంతా చుట్టుపక్కల అంతా కూడా చాలా లైటింగ్స్ అనేటివి పెట్టారు. కొంచెం కోలాటం అంటే కొంచెం హడావిడి అనేది మాత్రం ఉందన్నమాట. సో పండగ కళ అయితే కనుక బాగా కనిపిస్తుంది ఇక్కడ. సో జనాలంతా కూడా కొంతమంది దర్శనం ఫస్ట్ లైన్ వెళ్ళిన వాళ్ళు కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే కనుక మేము దర్శనం కోసం అయితే కనుక వెయిట్ చేయడం కోసం అనేసి ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను చెప్పాను కదా సెల్ ఫోన్ నాట్ అలౌడ్ అని. సో బయటకు వచ్చిన తర్వాత సెల్ ఫోన్ అనేది తీసుకొని మేము కొన్ని మా హస్బెండ్ నేను కొంచెం ఫొటోస్ తీసుకుందాం అనుకుంటున్నాము. సో పిల్లలతోటి కూడా ఫొటోస్ తీసుకోవాలనుకొని బయట అయితే కనుక ఉన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి దశావతారాలు ఉంటాయి కదండి. సో వాటి విగ్రహ మూర్తులు అయితే కనుక ఇక్కడ చెక్కారనమాట. చాలా అంటే చాలా బాగుంది, చూసారా? చుట్టుపక్కల అంతా కూడా ఏంటంటే కనుక కొన్ని మనకి గీతోపదేశాలు చేసేటప్పుడు కృష్ణుడు అర్జునుడికి అట్లాంటివి ఉన్నాయి. అలాగే చాలా పిక్స్ అయితే కనుక ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ చుట్టుపక్కల కూడా అంతా కూడా అందరూ ఫొటోస్ తీసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడే మనకి అమ్మ వాళ్ళకి కట్టిన చీరలు కూడా వాళ్ళకి వేలంపాట వేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ శారీస్ అయితే కనుక అమ్ముతున్నారనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్దాం అనుకుంటే అక్కడ నాట్ అలౌడ్ అని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పేసి అక్కడికైతే వెళ్ళలేదండి. కొద్ది చోట మాత్రమే వీడియో తీసుకోవడానికి అయితే కనుక ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఉంటారు కదండి గంగిరెద్దు వేషాలు వేసే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు కూడా ఉన్నారనమాట. సంక్రాంతి అనగానే అదే కదండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. కొంచెం నాకు రీచ్ అయితే కనుక ఉంటుంది. హోప్ మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. బాయ్ అండి అందరికీ.